యేసయ్యా, నీవే మా రాజువయ్యా. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే మా రాజు. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. నీవే మా రాజువయ్యా, నీవే మాకు తండ్రివి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకే 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 నీకే. హల్లెలూయా. యేసునాథా, యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి స్తోత్రం చెల్లిద్దా. పరిశుద్ధాత్మ చేత నింపబడే అవకాశం మనకు అనుగ్రహింపజేసి, ఇదిగో ఆయన మన మధ్యలో నివసించేవాడు, ఆత్మరూపిగా మన మధ్యలో స్తోత్రములకు స్తుతులకు ఆరాధనకు యోగ్యుడిగా మనతో కూడా ఉండి నడిపించుచున్న దేవాది దేవునికే హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. మా ప్రభువా నీకు స్తోత్రమునైనా, మా రక్షక మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. బిగ్గరగా యేసయ్య నామానికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాక్యమే మనందరినీ కూడా ఈరోజు తాకునుగాక. దేవుని మాటలే మన హృదయమును ఒప్పింప చేయనుగాక. ఆయన మాటలు మనకు ఆదరణ కలుగు చేయనుగాక. ఆయన వాక్యం మనల్ని స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నరేష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి వెళ్దాం. ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవా మీకే వందనాలు నాయన తండ్రి. మాపై చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు దేవా. నాయన తండ్రి, బ్రతికి ఉన్నామంటే మీ కృప దేవా. నాయన తండ్రి, మీ కృపాక్షేమములు మా వెన్నంటి ఉండటం వల్ల నాయన తండ్రి మేము జీవిస్తున్నాం ప్రభు. నాయన తండ్రి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాయన తండ్రి మీరు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన తండ్రి, ఈ పునరుద్ధానం వేళ నాయన తండ్రి మేమందరము చిన్న మందగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, అవకాశం లేక ఎంతోమంది నాయన తండ్రి ఎదురు చూస్తుండగా నాయన తండ్రి మాకు మాత్రమే మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇంకా అనేక మంది నాయన తండ్రి అన్యులుగా మిగిలిపోతున్నారు ప్రభా. వారు కూడా నాయన తండ్రి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకుని నాయన తండ్రి మీ సన్నిధానంలో నాయన జీవించే జీవితాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి ప్రభా. నాయన తండ్రి, ఆరాధనలో మీరు ఉండి నడిపించినందుకు మీకు వందనాలు. నాయన తండ్రి, మేము ఎంతగానో మిమ్మల్ని స్తుతించాము ప్రభా. నాయన మేము ఆనందిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, మా స్తుతులతో నాయన తండ్రి మిమ్మల్ని ఆనందించేవారుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం దేవా. నాయన తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ నాయన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రభా. అవన్నీ తీర్చి నాయన తండ్రి మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సంతోషంతో మమ్మల్ని బయటికి పంపించమని అడుగుతున్నాం. మా వేదనలన్నీ నాయన తండ్రి మీ ఎదట పెట్టి ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, మా బాధలన్నీ నాయన మీ ఎదట పెట్టి ఉన్నాం ప్రభా. వాటన్నిటిని తీసివేసి నాయన తండ్రి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిన ప్రభా. ఆ విధంగా నాయన తండ్రి మేము సంతోషంగా నాయన తండ్రి మీరు చేసిన మేలులు నాయన తండ్రి సాక్షి రూపంలో చెప్పుకునే ధన్యతను మా అందరికి కలుగజేయమని అడుగుతున్నాం. ఈరోజు అంతయు నాయన తండ్రి మీరు కృప తోడుంచి నాయన ఈ ప్రార్థన అంతట్లో మీరు సహాయం చేయమని ముందుండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుంది.
ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలపు వేళలో ఈ విధంగా దేవుని పాదాల చెంత చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనందరికీ అనుగ్రహింపజేసిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, ఈ చక్కటి కృపను బట్టి ప్రభు నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. 5 మాసాలు గడిచిపోయి 6వ నెలలో మొదటి పునరుద్ధానం దినాన దేవుని దర్శించుకునే అవకాశాన్ని మన ప్రభు మనందరికీ అనుగ్రహింపజేశాడు. ఈ ఉదయపు వేళ దేవుని మాటలు వినుటకు ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి మనమందరము కలిసి మరొక్కసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఎండ అయితే లేదు కానీ వాతావరణం మాత్రం చాలా బాగుందా? కాబట్టి అన్ని కాలాలు మన దేశానికి, మన రాష్ట్రానికి బహు ఎక్కువగా ఉండే పరిస్థితులు. మన దేశం ఎంత ఆశీర్వాదం కలిగిన దేశం అంటే సంవత్సరం పొడుగుతా వర్షం కురిసే ప్రాంతాలు ఉన్నాయి, సంవత్సరం పొడవునా చల్లగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, భయంకరమైన మంచు గడ్డలు కూడా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, మంచు కొండలు, డైరెక్ట్గా మంచు కురిసే ప్రాంతాలు. మరి మన ప్రాంతంలో వర్షము, ఎండ, చలి. చలి ఎక్కువైపోయినప్పుడు అబ్బో ఏం చలండి అది అని చాలా ఇబ్బంది పడిపోతుంటాం. ఏదేమైనా అన్నీ మనకు అనుగ్రహించాడు మన దేశానికి దేవుడు. కొన్ని దేశాలు అయితే ఎప్పుడు చలే ఉంటుంది, ఎప్పుడు ఎండే ఉంటుంది. అన్ని మిళితమైన దేశం మన దేశం. అందుకే దేవుడు భారతదేశం ఒక ప్రత్యేకమైన దేశంగా ప్రపంచమంతట్లో నిలబెట్టాడు. అయితే ఇలాంటి మన దేశానికి రక్షణ కావాలి, సువార్త ఇంకా ప్రకటించబడాలి, అనేక మంది ఇంకా రక్షించబడాలి. హల్లెలూయా. చదువుకున్నటువంటి కీర్తన భాగంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 136వ కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. చాలండి. ఆయన కృప నిరంతరము ఉండును అని ప్రతి వచనంలో ఈ మాటను గురించి తెలియపరిచాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మన దేవుడే. అయితే 4వ చరణంలో అంటాడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే అని స్పష్టంగా చెప్పబడింది. ఒట్టి ఆశ్చర్య కార్యాలు కాదు, మహా ఆశ్చర్య కార్యములు ఆయన ఒక్కడు మాత్రమే జరిగించగలడు. అది దేవునికి ఉన్న శక్తి. అబ్రహాముకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని, ఇదిగో సర్వశక్తి గల దేవుడను వాగ్దానం చేశాడు. దేవుడు తనకు కలిగిన బాధలో, నిందలో, భయములో అబ్రహాముకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని చెప్పిన ఒక చక్కటి మాట, నేను సర్వశక్తి గల దేవుడను. అసాధ్యమైనవి అని నీకు అనిపిస్తున్నాయి, కానీ వాటిని సాధ్యము చేయగలిగిన వాడను. అపవాది కూడా శక్తిమంతుడే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. అపవాది కూడా జ్ఞానవంతుడే, కానీ దేవుడు సర్వజ్ఞానము కలిగిన వాడు. కాబట్టి కొన్నిసార్లు అపవాది కార్యాలు, దయ్యపు శక్తులు, దైవ వ్యతిరేకమైన క్రియలు మన కంటికి ఎలా కనబడతాయంటే అబ్బా ఇది కూడా అద్భుతమే కదా అన్నట్టుగా. కానీ దేవుని కార్యాలు ఇంకా బహు ఆశ్చర్యకరమైనవి, బహు సంతోషకరమైనవి ఆయన కార్యములు. ఈరోజు మన జీవితాల్లో అలాంటి నూతనమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. ఈ మాట అందరూ కలిసి చెప్పుకుందామా? ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. దేవుని కృప మన పట్ల నిరంతరము నిలిపి ఉంచేవాడు. ఈ ఉదయకాలపు వేళ దేవుని కృప మనందరికీ, మన కుటుంబాలకు, సంఘమునకు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఈ మాటల్లో చాలా చక్కటి విషయాలు, శత్రువుల మీద దేవుడిచ్చిన విజయాన్ని గురించి కూడా తెలియచెప్పాడు. శత్రువులను మట్టి కరిపించాడు. ఫరో అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో
ఆయన ముంచివేశాడు, విడుదలిచ్చాడు. ప్రసిద్ధి నొందిన రాజులను సైతము మట్టి కరిపించాడు. తన ప్రజలకు విడుదలనిచ్చాడు. చరిత్ర అంతటిని కూడా ఈ కీర్తన భాగంలో తెలియపరుస్తున్నాడు కీర్తనకారుడు. చివరగా అంటాడు, ఆకాశమందుడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన స్తోత్రమునకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు. ఆయన స్తుతినందదగినవాడు, అన్నిటికంటే మించినవాడు, జ్ఞానవంతుడు, గొప్ప దేవుడు. అందుకే ఆయన కృప నిరంతరం మన జీవితంలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోధా రాసిన పత్రిక ధ్యానాల్లోనికి వద్దాం. ఈరోజు మన ధ్యానాంశముగా యోధా పత్రికలో 17-18 వచనాలు మనం చదువుకుందాం. రెండు కలిపి ఉన్న మాటలు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. చాలు. అపోస్తలులు పూర్వమందు మీకు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే అంత్యకాలములో జరిగే సంఘటనల గురించి ముందే చెప్పబడింది. అంత్యకాలము చివరి గడియలు, ఇలాంటి చెడ్డ సంగతులు జరిగే సందర్భాలు రాబోతున్నటువంటి వేళ దేవుని కొరకు దేవుని ప్రజలు భక్తి కలిగిన వారై ప్రార్థనా పరులుగా నిలబడవలసిన అవసరం చాలా ఉంది. అంత్యకాలమందు అన్నాడు. చివరి దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ చివరి దినాలలో కృప ఇంకా విస్తరింప చేయబడింది, కృప తగ్గలేదు. ఆ దినాలలో దేవుని ఉగ్రత బహుభయంకరంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఉగ్రత పాపము చేసిన ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. దేవుని ఉగ్రత వారి మీదకు దిగివచ్చింది. ప్రభు యొక్క ఉగ్రత వారిని విడిచిపెట్టలేదు. ఈనాడు అలాగ దేవుని ఉగ్రత దిగొస్తే ఇక ప్రభు దగ్గరికి వచ్చేది ఎవరో? అందుకే దేవుడు ఏం చేశాడు? ప్రేమను చూపించి, కనికరమును చూపించి ఆయన తన సన్నిధికి అనేక మందిని నడిపిస్తున్నాడు. పాపమున్న చోట కూడా దేవుడు కృపను విస్తరింపజేసి ఆ పాపము నుండి వారు విడుదల పొందుటకు ఒక ద్వారం దేవుడు తెరుస్తున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించగలిగితే పాపము సంబంధమైన సమస్తమును విడిచిపెట్టి, భక్తిహీనతను దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు ప్రజలు రాగలిగే ఏర్పాటు దేవుడు ఈ దినాల్లో మనకు అనుగ్రహించాడు. అందరిని బట్టి అందరూ సరి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ లేఖన భాగాలలో, ఈ పరిశుద్ధ వాక్యంలో యోధా పత్రిక హెచ్చరికలు, సంఘము దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచుటకు అనేకమైన ముందుగా ఇవ్వబడిన సూచనలు ఈ పత్రికలో తెలియపరిచాడు. ప్రమాదాలు ఉండే చోట హెచ్చరికలు ఉంటాయి. అనేకమైన ప్రమాదాలు చివరి దినాల్లో ఉన్నాయి. అంత్య దినములలో ఈ పత్రికలు ఈ మాటలు రాసేటప్పుడు రాబోతున్నాయి అన్నట్టుగా వారు చెప్పారు. ఇగో చివరి దినాలు ఇలాగ ఉంటుంది, అంత్య దినాలు ఇలాంటివి రాబోతున్నాయి. ఇప్పుడు మనం రాబోతున్నాయని చెప్పాలా, వచ్చాయని చెప్పాలా? ఇప్పుడు ఆల్రెడీ మనం అంత్య దినములలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఇప్పటికే మనము చివరి దినములలోనికి వచ్చేసి ఉన్నాం. ఈ అంత్య దినములలో మనం ఉన్నాం. ఇటువంటి దినములలో దేవుని రాకడ కొరకు ఆసక్తితో కనిపెడుతూ దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క ఉన్నతమైన దీవెనను మనం సంపాదించుకునే ప్రజలమై ఉండాలి. వాక్యంలో గమనిస్తే దేవుని యొక్క లేఖన భాగాలు తెలియపరుస్తున్న కొన్ని విషయాలు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 1. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట, ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రిందట. కానీ ఇప్పుడు వచ్చాయి. ఇవి అంత్య దినములు, ఇవి అపాయకరమైన దినములు. ఈ అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో మనమున్నాం. ఇప్పుడు మనుషులు ఎలాగున్నారు?
అని అంటే అప్పుడు చెప్పాడు మనుషులు ఇలాగ మారబోతున్నారు చూడండి. ఎలాగా? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకమలాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారు. చూడండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. అంటే ఈ రెండు ఆప్షన్లు ఇస్తే దేవుడా నీకు సుఖం కావాలా అంటే సుఖమే కావాలని కోరుకునేవారు. ఇలాంటి వారు కూడా ఈ కోవలోనికి వచ్చే సందర్భం ఖచ్చితంగా లేకపోలేదు. ఇంకా చెప్పాడు వీళ్ళ భక్తి ఎలాగుంటుందంట, ఎలా ఉంటుందంట అండి, ఏమంటారు చూడండి, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుందంట వీళ్ళ భక్తి. ఎవరు వీళ్ళు? గర్వాంధులు, ద్రోహులు, దుష్టులు, ఇలా చాలా గొప్ప లిస్టే ఉంది ఇక్కడ. కానీ వీళ్ళ భక్తి మాత్రం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండి కలకలలాడిపోతూ ఉండి చూడటానికి భలే ముచ్చటగా ఉంటుందంట. అందుకంటాడు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఓ తిమోతి, ఇలాంటి వారికి నీవు విముఖుడవై ఉండు, నీ సంఘము కూడా అటువంటి ప్రజలకు దూరంగా ఉండాలని బోధించు. ఓ చిన్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఇలాంటివి? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఇలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇంత లిస్టులో ఈ లిస్టుకి సంబంధం లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. నా అంచనా తప్పంటారా కరెక్ట్ అంటారా? హల్లెలూయా. నా అంచనా చెప్పండి పోనీ. ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. హల్లెలూయా. ఈ లిస్టులో ఏదో ఒకటి ఇక్కడ కూర్చున్న మనకు మ్యాచ్ అవ్వక తప్పదు. కాబట్టి ఏం చేయాలి? అయ్యా ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చావు, దీనిలో ఎక్కడో చోట నాకు మ్యాచింగ్ ఉంది, కాబట్టి అది నాలో నుండి తొలగిపోవాలని చెప్పాలి. హల్లెలూయా. ప్రభువుకి ఇష్టం లేనిది ఏదైతే ఉందో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది నీలో నుండి తొలగించుకోవాలి. కృతజ్ఞత లేకపోవడం కూడా దేవునికి ఇష్టం లేదు. నిజమైన భక్తి కలిగిన వాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇక్కడ అందుకే చెప్పాడు కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేలును మర్చిపోయి కొంతమంది తమకు మేలు చేసిన వారు, తమకు సహాయం చేసిన వారు, తమకు మార్గం తెరిచిన వారు, తమకు మాట సహాయం చేసిన వారిని కూడా కొంతమంది గుర్తుపెట్టుకోరు. కృతజ్ఞత లేనివారుగా ఉంటారంట. అలాంటి కృతజ్ఞత లేనివారుగా ఒకవేళ ఎక్కడైనా ఉన్నామేమో చూసుకోవాలి. అదొక పెద్ద విషయం కాదు, చిన్నదే అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు అవిధేయులు అనే మాట కూడా ఇక్కడ రాయబడింది. ఇలాగా అనేకమైన సంగతులు, ధనము అనేక మందిని ధనాపేక్ష కలిగిన వారుగా చేసేసి వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయం, వారి యొక్క తలంపులు వాక్యమునకు వ్యతిరేకమైన స్థితిలోనికి తీసుకువెళ్ళిపోయేది ధనం. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాడు స్వార్థ ప్రియులు అని. భలేగొందలు ఈ మాట. మనుషులు చివరి దినాలు ఎలాగుంటారంట? స్వార్థ ప్రియులు. అంటే స్వార్థం అంటే చాలా ప్రియముగా ఉంటుందంట వాళ్ళకి. స్వార్థం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. తమ యొక్క బాగు కొరకు తాము మాత్రమే, తమ యొక్క లాభము కొరకు తమకు మాత్రమే, తమ యొక్క ఉపయోగం కొరకు తమకు మాత్రమే, వేరొకరికి ఉపయోగం వద్దు. హిమాలయ మంచు పర్వతాల్లో నడుచుకుంటూ వెళుతుంటే ఒకరోజు ఒక ఆయన మరొక వ్యక్తి సహాయం అడిగాడంట. నేను ఒక్కడిని వెళ్తున్నాను, నాకు తోడేమన్నా వస్తారా మీరు అని. అతను అన్నాడు, నేను నీతో రావడం కుదరదు, నీ దారి నీదే,
నా దారి నాదే అని చెప్పాడు. ఆ తర్వాత మరొక వ్యక్తిని ఇతను అడిగాడు, సహాయం అడిగాడు. నేను ఒక్కడనే వెళ్తున్నాను ఈ మంచు పర్వతాల్లో, మీరు నాతో వస్తారా అని అడిగితే, పద మనం ఇద్దరం కలిసి వెళదామని చెప్పి ఇద్దరు బయలుదేరారంట. ఒంటరిగా వెళ్ళిన వాడు ఆ మంచుకి చలికి వణికి భయంకరమైన చలి తీవ్రతను బట్టి కుప్పకూలిపోయాడు దారిలో. కానీ వీళ్ళిద్దరూ ఉండటం వలన, ఒకరి యొక్క సహాయం మరొకరికి ఉండటం వలన వారిద్దరూ క్షేమంగా వెళ్ళారట. స్వార్థ ప్రియులు ఎప్పటికైనా వారికి నష్టమే. కొంతమంది ఏమనుకుంటారంటే మన బాగు మనం చూసుకుంటే చాలు అని. అలాగని మనం బాగోకుండా, లేకపోతే మనల్ని మనం సరి చేసుకోకుండా ఇతరులను సరి చేయమని కాదు. స్వార్థము అనేది అనేక మంది జీవితాల్లో బహుభయంకరమైన పాపంగా ఉంది. అందుకే ఇక్కడ అంటాడు స్వార్థ ప్రియులు. స్వార్థమును ప్రేమించేవారు, స్వార్థమును తమకు ప్రియముగా ఎంచుకునేవారు. దేవుని బిడ్డలైన వారు స్వార్థపరులుగా ఉండరు. ప్రభువుని ఎరిగిన వారు స్వార్థ ప్రియులుగా ఉండరు. ఇలాంటి స్వార్థం అంటే ఇతరులకు మేలు కలగాలనే ఆశ ఉండదు. అసలు ఇతరులకు క్షేమం కలుగుతుంది అనే ఆలోచన వారికి ఉండదు, వారికి రాదు. ఎందుకంటే దైవ భయం వారిలో లేదు. నీకు మేలు, నీ ద్వారా మరొకరికి మేలు జరిగితే అది దేవుని యొక్క ప్రేమ. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా మనకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా మేలు కలగాలని కోరుకోవాలి, ఇతరులకు కూడా లాభం కలగాలని కోరుకోవాలి. దానిని బట్టి మన హృదయానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఓసారి నీళ్లు లేవని ఒక ఆవిడెవరో నీళ్ళ ట్యాంకర్ తెప్పించుకొని ఆ వాటర్ ట్యాంకర్ అంతా నింపేసిన తర్వాత ఇంకా నీళ్లు ఆ ట్యాంకర్లో ఉన్నాయని తెలిసి ఆ ఇంటి ఆవిడ అంటుందంట, ఆవిడ కూడా ప్రార్థన చేసుకుని భక్తిపరురాలే, ఆ నీళ్ళన్నీ వంపే, దానికి డబ్బులు మేమిచ్చాం. కొన్నిసార్లు ఇలాంటి స్వార్థాలు ఉంటాయి కొంతమందిలో. ఆ డ్రైవర్ అంటాడు, మేడం గారు ఆ సందు చివర ఒక పేట ఉంది, అక్కడికి వెళ్ళి ట్యాంకర్ ఒక 10 నిమిషాలు పెట్టాననుకోండి, ఇందులో ఉన్న నీళ్ళన్నీ వాళ్ళు నింపుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు. అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే దానికి డబ్బులు చెల్లించింది నేను, అది నా డబ్బులు, అది నా ఇష్టం. నువ్వు కింద పడబోసి వెళ్ళిపో, ఒకవేళ మా ట్యాంక్ నిండిపోయినా పర్లేదు, నువ్వు తీసుకెళ్ళడానికి మాత్రం వీలు లేదు. ప్రేమ ఇది స్వార్థమా? ఆ నీళ్ళను వృధా చేయడానికన్నా ఇష్టపడుతుంది, కానీ ఆ ఇంటామే కొంతమందికి మేలు కలగడానికి మాత్రం కుదరదు అంటుంది. నా డబ్బు వాళ్ళకి ఇవ్వడం ఏంటి అంటుంది, అవసరమైతే నేను పాడేసుకుంటా. ఏమంటే కొంతమంది ఇలాంటి వారు కూడా ఉన్నారు. మన డబ్బు మన ఇష్టం, మన కష్టార్జితం కాబట్టి మనం పాడేసుకున్నా పర్లేదు, మనం ఎక్కడ పాడేసినా పర్లేదు, అబ్బే కుదరదు. దేవుడు వాక్యము ఆ విషయంలో కూడా గద్దించేది. స్వార్థముతో, స్వార్థ సంబంధమైన కార్యాలతో మనం ఎన్నడూ కూడా అలాగా చేయడానికి వీలు లేదు. దేవుని కార్యములు మనం తలపెట్టే వారమై ఉన్నాం కనుక ఆయన రాజ్యమును కట్టే మనము ఇతరులను ప్రేమించగలగాలి. అందుకే దేవుడు యేసయ్య ఆజ్ఞలన్నింటినీ కలిపి 2 ఆజ్ఞలుగా చేశాడంట. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? ఒకటి, నీ దేవుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆరాధించు. రెండవది, నీ పొరుగువానిని ప్రేమించు. చాలు, నీ దేవుడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. అయ్యా నా పొరుగువాడు ఎవరయ్యా అని అడుగుతున్నాడు ఒకడు, అది కూడా చూపెట్టాలి. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన ప్రజలమై ఉండాలి, స్వార్థము లేకుండా, స్వార్థ ఆలోచన లేకుండా. ఇక్కడ ఈ లక్షణాలన్నిటి గురించి మనం ఈరోజు వాక్యం చెప్పుకోవడం అవ్వదు, కానీ ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఏవైనా మీలో ఉంటే, ఒకవేళ ఏవైనా ఇటువంటి లక్షణములు మనలో ఉంటే అవి ఈ రోజునే మనం ఖచ్చితంగా తొలగించుకోవాలి. అంత్య దినాలలో ఈ లక్షణాలు వస్తాయని ప్రభు చెప్పాడు, అందులో డౌట్ లేదు. అయితే వీటన్నిటిలో కూడా దేవుని ప్రేమించువారుగా మనం ఉంటే అదే మనకు చాలు. ఆయన చెప్పాడు, వీరు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కొరకు కష్టపడాలని, దేవుని కొరకు అవసరమైతే శ్రమపడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు కొరకు శ్రమపడేవారు అసలు ఎవరున్నారు? దేవుని కొరకు కష్టపడేవారు అసలు ఎవరున్నారు?
నేను ఆలోచిస్తే నాకు పెద్దగా ఆన్సర్ ఎక్కడ దొరకట్లేదు. అంటే కష్టపడడం, దేవుని కొరకు శ్రమ పడేవాళ్ళ, ప్రభువు కొరకు కష్టపడేవారా? అందులోనూ ఈ ప్రస్తుత దినాలలో అంతా ఆటోమేటిక్ అయిపోయి, అంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అయిపోయి అన్నీ అందుబాటులోకి వచ్చేసాక, ఒకప్పుడు కూర వండినా వండకపోయినా తినడం అనేది కుదిరేది కాదు. కూర వండితేనే కుదిరేది, లేకపోతే ఇంట్లో ఆవకాయ పచ్చడి వేసి తినేది. కానీ ఈరోజు అవసరంలా ఒక 10 రూపాయల చేతిలో ఉంటే చాలు, వచ్చేటప్పుడు ఓ ప్యాకెట్ తీసుకొని రా, అంతే. అంత తేలికయింది కదా. కష్టపడి కూరగాయలు కోసి వండుకోవాల్సినంత అవసరం లేదు. అంటే ఏదైనా పని ఉంటే, రోజు అని కాదు నేను చెప్పేది, ఎప్పుడన్నా ఆ సెంటర్కి వెళ్ళటం, ఓ ప్యాకెట్ తెచ్చుకొని తినేయటం, అలాగే వెళ్ళడం, అవసరమైతే వచ్చేటప్పుడు తెచ్చేయడం, లేకపోతే వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే వచ్చేటప్పుడు ఓ 10 రూపాయల సాంబార్, ఇంకో 10 రూపాయలు ఒక కర్రీ తీసుకొచ్చే అని. దేవుని కృపలో మా ఇంట్లో అసలు ఇలాంటిది కుదరదు. అలాంటివి ఎప్పుడైనా ఒకవేళ తీసుకొస్తే మా అమ్మ కర్ర పట్టుకుంటుంది, ఇంకేమీ లేదన్నమాట. ఇప్పుడు పాస్టమ్ గారు చూసుకుంటుంది కనుక ఏదైనా 600 అయినా 106 అయినా ఆవిడే తెప్పలు పడుతుంది కనుక మా ఇంట్లో అయితే అది సాధ్యం కాదనుకోండి. మామూలుగా చెప్తున్నా, అవకాశం లేనప్పుడు నేను తెచ్చుకోవడం తప్పని కాదు. అంటే అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కూర వండుకోవడానికే కష్టపడే అవకాశం లేదు, నేను చెప్పేది అది. ఇంకా దేవుని కొరకు కష్టపడే పరిస్థితులు ఎక్కడున్నాయి? మందిరాలు దగ్గరకు వచ్చాయి. వాక్యం వినడానికి చేతిలో ఫోన్ కూడా దేవుడు, అది కూడా ఒక మార్గంగా దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు ఎలాగుండే తెలుసా? సిఎస్ఏ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టి ఎంతకాలం అయిపోయిందో అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట ప్రజలు. ఎప్పుడు మీటింగులు పెడతారా, లేకపోతే ఎప్పుడు ఎక్కడన్నా సభలు పెడతారా. చాలా రోజులైంది మీటింగ్కి వెళ్ళి అక్కడ వాక్యం విని. ఇప్పుడు అంత అవసరం ఉందండి? అవసరం అంటే వాక్యం వినాలనుకుంటే నువ్వు ఎక్కడైనా వినొచ్చు, ఎవరి వాక్యమైనా వినొచ్చు. అదే ఇది వరకైతే వాళ్ళు రప్పించాలా, మంచి పెద్ద కానుక పెట్టి వాళ్ళని బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి చాలా చేసి వాళ్ళు రావాలి. కొన్నిసార్లు పెద్ద పెద్ద మీటింగులు పెట్టినప్పుడు కొంతమంది వస్తామని మిస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు అలాగా. రావాల్సింది కానీ రాలేదండి, ఎవరో చెప్పారు. ఆయన ఎప్పుడు వస్తాడో, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడు. ఇప్పుడు అవసరంలా మీకు నచ్చిన సేవకుడు, మీకు నచ్చిన వాక్యం, మీకు నచ్చిన టాపిక్, యూట్యూబ్ మహిమ. హల్లెలూయా. అంటే వాక్యము వినడానికి కూడా నీవు పరిగెత్తి వెళ్ళి వినేదేమి లేదు. అది కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా చాలా అందుబాటులో దేవుడు ఇచ్చేస్తాడు. కానీ కొన్ని దినాలలో ఒకానొక సందర్భం ఎలాగుండేదంటే, ఎక్కడో దూరశ్రవణ యంత్రం ద్వారా వింటున్న మాటలు కొందరి హృదయాలను తాకి ఆ చోటుకు వీరు వెళ్ళగలిగేలా దేవుడు చేసి అక్కడ వారు మారు మనసు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే, ప్రభువుని నమ్ముకున్న కుటుంబం కాదు. అమ్మకైతే కొద్దిగా విశ్వాసం ఉంది, ఈయనలో విశ్వాసం లేదు. పంతానికి కక్షతో కావాలని అనేకమైన హిందూ దేవాలయాలు తీసుకెళ్ళాడు. అయినా వారిలో ఆ ప్రార్థన ఉండటం వలన తల్లి ఒక ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక రోజున ఎటో వెళుతూ ఓ చెట్టు కింద ఆగి, అప్పట్లో మరి సైకిళ్ళు ఎక్కువ కదా, సైకిల్ అంటే ఆయనకి ఇప్పటికీ మక్కువే, ఆగి వింటున్నాడు. ఆ మాటలు చెవిలో పడ్డాయి. మైక్ ద్వారా వస్తున్న మాటలు ఆయన హృదయానికి ఎందుకు ఇష్టమయ్యాయి. అసలు ఆయనకి ప్రత్యేకించి పాస్టర్ గారులు అంటే అసలు ఇష్టం ఉండదు, మందిరం అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకటి, కులం అనేది ఒక ఆటంకం. ఎందుకంటే వేరే కులం వాళ్ళు నమ్ముకునేది మనకెందుకు అని. ఇంకొక ఆలోచన ఏంటంటే, సమాజంలో కూడా ప్రభువుని నమ్ముకోవటం అంటే అందరికీ ఇష్టపడే మనస్తత్వం కాదు. కనుక అది ఒక ఆటంకంగా ఉండి ఆయన రాలేకపోయాడు, ఇష్టం కూడా లేదు. అలాంటిది ఈ మైక్ ద్వారా విన్న మాటలు ఆయన హృదయంలో ఆలోచన చేసేలా చేశాయి. ఎంతగా అంటే ఈ మాటలు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నే పరిష్కారం అడిగితే ఎలాగుంటుంది అని. అలాగే దేవుడు ఆయన ఒక సేవకునికి అటాచ్ అయ్యేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే,
ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత చేపను పట్టుకుని బుట్టలో వేయాల్సిందే తప్ప మళ్ళీ చెరువు వదులుతాడా? ఆయన చెప్పాడు, లోపం ఎక్కడుందంటే మీ ఆవిడ వింటుందని చెప్పావు, బాగానే ఉంది, కానీ మరి నువ్వు వింటలేదు, అందుకే తేడా. రెండిట్లు ఉన్నాయంటే రెండు కరెక్ట్గా వెళ్ళాలి, ఒకరటు ఒకరిటు అయితే కుదరదు. కాబట్టి బాబు నువ్వు కూడా ఇటు వచ్చే, మీ ఆవిడ ఎలాగో ప్రార్థన అని చెప్పి అంటున్నావు కదా, మీ ఆవిడ ప్రార్థన అని మళ్ళీ ఆ ఆవిడ మీద నువ్వు చాడీలు చెప్పడానికి వచ్చాడనమాట ఈయన, అసలు విషయం అది. కానీ అలా కాదు, ఇద్దరూ కలిసి ప్రార్థనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పినప్పుడు ఎందుకు ఆ మాటలు ఆ హృదయాన్ని తాకాయి. అందుకే దేవుని మందిరమునకు వెళ్ళాలనే ఆలోచన వారికి దేవుడు అనుగ్రహించాడు, లేకపోతే మందిరంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అంటే ఒక మనిషిని దేవుడు తీసుకురావడానికి, ఓ వ్యక్తిని దేవుడు పట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాలలో దేవుడు తన యొక్క కృపనిస్తాడు. అలాంటి దినాలలో మందిరమునకు వెళ్ళడం కూడా ఒక పెద్ద సవాల్. ఎందుకంటే ఇంటికి దగ్గరలో ఎవరికి మందిరం ఉండేది కాదు. ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడో వాక్యం వినాలి. కానీ ప్రస్తుత దినాలలో అలాంటి కష్టమైతే ఎక్కువ మందికి లేదు. అన్నీ అందుబాటులో, అందరికీ అందుబాటులో, వాక్యము అందుబాటులో, వర్తమానికులు అందుబాటులో, ఆరాధనలు అందుబాటులో, అన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుని కొరకు ఎలా కష్టపడతావు? చూడండి, ఈ మాట నాతో పాటు చెప్పాలి అందరూ కలిసి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. కనబడటానికి మాత్రం వీళ్ళు ఎలా కనబడతారంట? పైకి భక్తి గలవారుగా. జాగ్రత్త గమనించండి, అటువంటి ప్రజలుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. దేవుని కొరకు ఒక కష్టం పడాలి. అది ఏ కష్టమో, దేవుని కొరకు కష్టపడి మనస్సు నీకుంటే, దేవుని కొరకు శ్రమ పడాలనే తపన నీకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా. ప్రభు నిన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా. ఆయన పని జరిగించడంలో, మందిరం యొక్క పని జరిగించడంలో, మందిరం యొక్క పరిచర్యలో దేవుని కొరకు ప్రయాసపడటం, కొందరికి సువార్త చెప్పడం, మందిరంలో ఉన్న ఏ పని చేసినా కూడా అది దేవుని పనే. దేవుని ప్రేమించటమే, ప్రభుని ప్రేమించటమే. హల్లెలూయా. అందరూ సరే స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని కొరకు మీరు పడే ప్రయాస ఏమిటి? మీరు దేవుని కొరకు ఏం కష్టం పడుతున్నారు అనేది ఒక చిన్న ప్రశ్న ఆలోచించుకోవాలి. మనం తలంచుకొని ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని కొరకు కష్టపడే మనసు మనం కలిగి ఉంటే, ప్రభు కొరకు ప్రయాస పడాలని తపన మనకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఉన్నతమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కొరకు ఈ పని నేను చేశాను అని మనం చెప్పుకోగలిగే ఒక కార్యం, ఒక పని మనలో ఉండాలి. దేవుని కొరకు, ప్రభు కొరకు, పరిచర్య కొరకు కానుక ఇవ్వడమే కాదు, లేక దేవుని యొక్క పనిలో మనం పాలిభాగస్థులమై ఆయన కొరకు నడిపించబడాలి. అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ దినాల్లో సుఖమును ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారట. అటువంటి పరిస్థితుల నుండి మనం బయటపడాలి. దేవుని కొరకు, ప్రభు కొరకు, ప్రభు యొక్క కార్యముల కొరకు తపన కలిగిన వారమై దేవుని యందు విశ్వాసములో మనం ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథంలో 2వ పేతురు పత్రికలో ఓ మాట మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఒక్కరొక్కరు చదవండి. 7-8. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన చాలు. ఎవరైనా ఈ లోతు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. అందరు చెప్పండి, నీతిమంతుడు. ఈ లోతు నీతిమంతుడై ఉన్నాడు. ఈ లోతు నీతిగా జీవిస్తున్నాడు. తన తరములో, ఆయన ఉన్న గ్రామంలో అతడు ఒక్కడి నీతిమంతుడుగా ఉన్నాడు. ఆకాశము నుండి సొదొమ గొమొర్రా ప్రాంతములో భయంకరమైన గంధకములో దిగివచ్చాయి. వారందరినీ కూడా నాశనం చేయడానికి అగ్ని దిగివచ్చింది.
దేవుడిలాగా అనుమతించి ఉండగా అక్కడ ఎవరు తప్పించుకోలేదు. ఎవరు ఉన్నారా తప్పించుకున్నవారు? సొదొమ గొమొర్రాలో ఆకాశం నుండి అగ్ని గంధకములు వారి మీదకు దిగితే అక్కడ తప్పించుకున్నవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఎవరు తప్పించబడ్డారు? నీతిమంతుడైన లోతు. హల్లెలూయా. అతడు చేసిన చిన్న పొరపాటు ఏంటో తెలుసు కదా. తన కంటికి పచ్చగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. దానికి తగ్గ ప్రతిఫలం దేవుడిచ్చేశాడు. కానీ అక్కడ నశించిపోయేలా కాదు, అక్కడ నుండి నీతిమంతుడైన ఈ లోతును దేవుడు తప్పించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడం. దేవుడు ఊరికే శిక్షించేవాడు కాదు. ఈ లోతు కంటికి పచ్చగా ఉన్న దానిని ఎంచుకున్నందువలన వచ్చిన ప్రతిఫలం చూసేసాడు. ఎక్కడున్నాడు? చదువుతున్నారు కదా లక్షణాల గురించి. కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడుతున్నాడు. చాలా బాధగా ఉందంట. అంత భయంకరమైన పాపములో తన చుట్టూ ఉన్న ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి తన హృదయం కూడా బాగా నొచ్చుకుంది. 8వ వచనం కూడా చదవండి. ఎక్కడండి కాపురం ఉంది? వాళ్ళ మధ్యలో. రాత్రి చదువుకున్నాం. మన మధ్యలో దేవుడు చేయవలసిన కార్యములు దేవుడు చేశాడు. అందరూ స్తోత్రం చెప్దాం. సూచక్రియలు మన మధ్యలో చేశాడు. ఆశ్చర్యక్రియలు దేవుడు మన మధ్యలో చేశాడు. ఆశ్చర్యక్రియలు అద్భుతాలు అన్నింటినీ ఆయన మన మధ్యలో చేశాడు. యోహాను 1:14 ఆయన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణునిగా నివసించాడు. మన మధ్యలో ఉన్నాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారి మధ్యలో దిగి అంటాడు, మీకు సమాధానము కలుగును గాక, పీస్ బి అంటు యు. అయితే ఇప్పుడు అంటాడు తర్వాత, అయితే మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. అందరూ స్తోత్రం చెప్దామా. నీతిమంతుడైన లోతు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడంట? వారి మధ్యలో కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను. ఎంత బాధపడ్డాడో. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు అక్కడ నుండి లోతును తప్పించాడు. లోతును మాత్రమే కాదు, లోతు కుటుంబం అంతటిని తప్పించడం దేవుని ప్రణాళిక. కానీ లోతు భార్య ఆ ప్రణాళికలో నుండి తప్పుకుంది. ఆమె తప్పుకుంది. ఆమెను దేవుడు ఇష్టపడకుండా నువ్వు ఇక్కడే ఆగిపోని అనలేదు. దేవుని ఆజ్ఞను మీరితే ఏం జరుగుద్దో కూడా లోతు భార్య ఒక ఉదాహరణ మనకు. షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఒక ఉప్పు స్తంభముగా మారిపోయి దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరిందో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ఆమె వినలేదో, నువ్వు వెనక తట్టు చూడొద్దు, ఆ మాట విన్న కుటుంబం అంతా రక్షించబడ్డారు, లోతు తన బిడ్డలు. కానీ తన భార్య మాత్రం వెనక్కి తిరిగింది. ఎందుకు తిరిగిందో అనే సంగతి ప్రక్కన పెడితే, ఏమండి, ఆమె వెనక్కి తిరిగి ఆజ్ఞను అతిక్రమించినందువలన దేవుడు ఏదైతే చెప్పాడో జరిగిపోయింది అంతే. ఆమె ఒక చక్కటి ఉదాహరణ మనకు. దేవుని ఆజ్ఞను మీరకుండా ఆయన వాక్యములో మనం ముందుకు సాగాలి అని చెప్పాలి. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీతిమంతుడైన లోతును గురించి మాట్లాడుతుంటే, ఈ లోతు కామ వికారయుక్తమైన పనులు చేస్తున్న వారి మధ్యలో ఉన్నాడు. భయంకరమైన భక్తిహీన కార్యాలు జరిగిస్తున్న వారి మధ్యలో అతడు ఉన్నాడు. వాళ్ళందరూ అపవిత్రులే. లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. తన చెవులతో విన్నాడు, తన కనులతో చూస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లోతు కుటుంబం ఒక్కటే కదా, మరి నలుగురితో అని చెప్పి లోతు కూడా వారి వల్ల మారిపోవచ్చుగా. మారలేదు. అక్కడ పడినందుకు ఎంతో బాధపడ్డాడట. ఎందుకు వచ్చానరా నా కర్మ ఇక్కడికి, అనవసరంగా నా కళ్ళను నమ్ముకొని పచ్చగా ఉన్నది కదా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇక్కడ చూస్తే భయంకరమైన శాపగ్రస్తమైన ప్రజలు, దేవునికి విధేయత లేని ప్రజలు, భక్తిహీనమైన ప్రజలు ఉన్నారు. అక్కడ కూడా దేవుడు లోతును విడిచిపెట్టలా. అక్కడ లోతు నీతిమంతుడు అని చెప్పబడుతుంది. అందరూ సరే స్తోత్రం చెప్దామా. ఎలాంటి ప్రజల మధ్యలో నీవు ఉన్నా,
కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యా నా చుట్టూ కూడా అందరూ మంచి వాళ్ళు ఉండాలయ్యా అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. అంతే కదండి. మన చుట్టూ అందరూ మంచి వాళ్ళే ఉండాలంటే ఖచ్చితంగా పరలోకం తప్ప ఇంకెక్కడ ఉండదు అది. హల్లెలూయా. అక్కడ స్వార్థమునకు అవకాశం లేదు, అసూయకు స్థానం లేదు, ప్రేమకు మాత్రమే, దేవుని బిడ్డలకు మాత్రమే చోటు అక్కడ. దేవుని స్తోత్ర. కాబట్టి మన చుట్టూ పరిశుద్ధులే ఉండాలి, మన చుట్టూ నీతిమంతులే ఉండాలి అని కోరుకోవటం ఒక విధంగా చెప్పాలంటే అది మనకు సరైన అవగాహన లేకపోవడమే. నీ చుట్టూ ఉన్న పాపులు సహితము నీతిమంతులుగా మార్చబడటం నీవు కోరుకోవాలి. హల్లెలూయా. వారు తమ అపవిత్రతను విడిచిపెట్టాలని కోరుకోవాలి. అందులో తప్పలేదు. వాటి నుంచి వారు తప్పించబడాలి. అయితే నీతి లేని వారి మధ్యలో, పాపము జరిగించే వారి మధ్యలో, బహుభయంకరమైన ప్రజల మధ్యలో మనం ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. లోతును చూపెడుతున్నాడు. ఇదిగో లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. నొప్పించబడ్డాడు, హృదయంలో నొప్పించబడ్డాడు, చాలా బాధపడ్డాడట. ఎందుకు వచ్చాను రా బాబు ఎక్కడికి? ఇంత భయంకరమైన ప్రజల మధ్యలోనికి నేను పడ్డాను. అది ఒక ప్రతిఫలం. కానీ దేవుడు అక్కడి నుంచి తప్పించాను రాయబడింది కదా మాట. దేవుడు ఏం చేశాడు? తప్పించాను. 7వ వచనంలో చదివాము మాట. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. హల్లెలూయా. దేవుడు మన పరిస్థితుల్లో మనల్ని తప్పిస్తాడు, అప్పగించేవాడు కాదు. పాఠాలు నేర్పుతాడు, అదే సమయంలో దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆయన పాదములు పట్టుకుంటే ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. చూడండి, ఈ చివరి దినాలలో, అంత్య దినములలో శరీరానుసారులుగా, భక్తిహీనులుగా, బుద్ధిహీనులుగా మారిపోవడానికి ఎంత మాత్రమో కూడా అవకాశం లేదు. దేవుని కొరకు నిలబడే మనసు మనం కలిగి ఉండాలి. సుఖానుభవం ప్రేమించేవారుగా కాకుండా దేవుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం ముందుకు సాగాలనే ఆలోచన, తపన మనం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు పని చేయడానికి, ప్రభు కొరకు, అయ్యా నీ పని నేను చేయాలి. అది మందిరంలో పని కావచ్చు, దేవుని కొరకు శ్రమపడటం కావచ్చు, ప్రభు కొరకు ప్రయాసపడటం కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన కొరకు మనం సమయం ఖర్చు పెట్టి దేవుని సన్నిధికి రావడం కావచ్చు. ఆ 2 ఆప్షన్స్లో నీ సుఖమా, నీకు దేవుడా, ఏది కావాలి? దేవుని కొరకు మనస్సు కలిగి మనం రాగలిగితే మన హృదయంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన అనుకూలంగా మార్చగలిగిన వాడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ కుడి చేతిలో ఉన్న దేవుని వాక్య గ్రంథాన్ని ఎత్తి చూపించండి ఒకసారి. దేవుడు ఈ వాక్యం మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ వాక్యం ద్వారా మనం సరి చేయబడాలి. చెప్పండి, ఈ వాక్యం ఇలా పైకెత్తి చెప్పండి. ఆయన భక్తులందరికీ దేవుడు అనుగ్రహించిన ఘనత ఇదే. హల్లెలూయా. చెప్పండి. 2 అంచుల గల ఖడ్గము దేవుడు మనకిచ్చాడు. తన భక్తులకు, తన బిడలకు దేవుడిచ్చిన ఘనత ఇదే. ఈ వాక్యమును మోటియే మనకు ఘనత. గట్టిగా స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఈ ఘనతను మనం మన హృదయంలో కలిగి ఉందాం. ఈ ఘనతను మనం దేవుని సన్నిధిలో మనం కలిగి ఉందాం. ఈ ఘనతను మనం ప్రభు కొరకు ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఆయన ఘనతను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు ఘనతను తన ప్రజలకు అనుగ్రహించేవాడు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చేత పట్టుకొని మనం దేవుని కొరకు నిలబడితే బైబిల్లో ఉన్న దేవుడు మన హృదయాలను ఆయన తనకిష్టంగా మార్చి నూతన కార్యాలు దేవుడు ఇస్తాడు. బైబిల్ ఎప్పుడూ కూడా మనకు ఘనతే. ఘనహీనమైన పాత్రలను, ఘనత లేని వ్యక్తులను ఘనమైన వారిగా చేసింది వాక్యం. నమ్మిన వారందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఘనత లేని వారికి ఘనతనిచ్చిందండి. అందుకే ఈ వాక్యాన్ని మనం బహుగా ప్రేమించే వారమై ఉండాలి. జీవితాలను సరిచేసి బ్రతుకులలో ఉన్న ప్రతి దుష్ట కార్యములను తేటతెల్లం చేసింది ఈ వాక్యం. వాక్యములో తప్పులను వెతకాలని చదివిన వాడు కూడా తన జీవితంలో తప్పులు ఉన్నాయని తెలుసుకొని పశ్చాత్తాపం పొంది తన హృదయాన్ని బాగు చేసుకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. అది వాక్యానికి ఉన్న ఘనత. దేవుని స్తోత్రం చెప్దా. హల్లెలూయా.
బైబిల్లో తప్పులు ఉంటాయి ఖచ్చితంగానని చదివిన వ్యక్తులు వారు తమ జీవితంలో తప్పులు ఎంచుకున్నారు, తమ జీవితంలో లోపాలు చూసుకున్నారు. ఎందుకో తెలుసా? ఈ వాక్యం అద్దము వంటిది, ఈ వాక్యం అద్దము వంటిది. ఈరోజు జరుగుతున్న సంగతులు ఏంటంటే, ఈ వాక్యంలో తమ బ్రతుకులు చూసుకుంటున్న వారు సరి చేసుకుంటే చాలా సంతోషమే. ఒక అద్దం ఉంది, ఆ అద్దం దగ్గర మనం చూసుకునేటప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా ఎక్కడో చేయి పెట్టి ఏ గ్రీజో ఏ మసో అంటింది మీ చేతికి, అరే రే ఇలాగుంది నా ముఖం అని ఇలా అనుకున్నారనుకో, ఏమవుద్ది? అక్కడ ఇంకా మసి అంటుంది. ఇప్పుడు అంటిన దాన్ని మళ్ళీ చెరుపుకోవాలని మళ్ళీ ఇంకోసారి అన్నారు. ఎక్కువ వద్దా తక్కువ వద్దా? ఎందుకు? నీ చేతులు అపవిత్రంగా ఉన్నాయి. నీవు ఎప్పుడైతే అపవిత్రత నుండి విడిచిపించబడతావో, నీ అపవిత్రతను నీవు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో, నీ చేతులు ఎప్పుడైతే నీవు కడుక్కుంటావో, నీలో ఉన్న అపవిత్రత తొలగిపోయినప్పుడు నీవు సరి చేసుకుంటే ఆ పరిశుద్ధతలో నిలబడతావు. ఆమేన్. చేతులు సంపూర్తిగా శుద్ధి చేయబడాలి. అద్దంలో చూసుకొని నాలో లోపం ఉందయ్యా, నాకు కనబడింది, ఓకే ప్రభువా అని ఇలా అనుకున్నావు అనుకో, మరలా నీ చేతుకున్న అపవిత్రత అంటుతుంది తప్ప తొలగిపోదు. అందుకే వాక్యములో సంపూర్తిగా మన బ్రతుకు కనబడుతుంది. మన చేతులు దోషభరితమైనవా, కలహభరితమైనవా, మన హృదయం ఎలాంటిది, అన్నిటినీ కూడా స్కాన్ చేయగలిగేది వాక్యం. అందుకే అద్దము కేవలం ముఖం వరకే, కానీ బైబిల్ వాక్యము, ఈ అద్దము నీ శరీరం అంతా కూడా స్కాన్ చేసేస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 తెలుసు కదా, మూలుగుల లోపలికి కూడా దూరిపోతుందంట ఈ వాక్యం. హల్లెలూయా. మూలుగుల లోపలికి వెళ్ళిపోయి నీ హృదయంలో ఉన్న తలంపులు, నీ ఆలోచనలు, పనికిమాలిన తలంపులు అన్నిటిని కూడా స్కాన్ చేసి నీ బ్రతికేంతో చూపించేస్తుంది. సరి చేసుకోగలిగితే ఈరోజు ఈ అంత్య దినములలో దేవుని కొరకు బలమైన పాత్రలుగా మనం నిలబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడో, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు చాలా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం పఠించి చూడు, వాక్యానుసారం గ్రహించి మెలుగు. పరిశుద్ధ గ్రంథం పఠించి చూడు, వాక్యానుసారం గ్రహించి మెలుగు. చెప్పాలి నీ మేలులెన్నో అందుకొందువు, నీవు ఆనందింతువు. చెప్పాలి నీ మేలులెన్నో అందుకొందువు, నీవు ఆనందింతువు. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబుల్ దివ్యమైన మాట. జుంటే తేనెల కన్నా మధురమైనది మన యేసయ్య ప్రేమ గల మాట. యేసయ్య మాట జీవపు మూట, యేసయ్య మాట సత్యాల మూట. యేసయ్య మాట జీవపు మూట, యేసయ్య మాట సత్యాల మూట. చదివి 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 ఆనందించండి, బాహు సంతోషించండి. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. నీ బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబుల్ దివ్యమైన మాట. జుంటే తేనెల కన్నా మధురమైనది మన యేసయ్య ప్రేమ గల మాట. యేసయ్య మాట జీవపు ఊట, యేసయ్య మాట సత్యాల మూట. చెప్పండి అందరం కలిసి. యేసయ్య మాట జీవపు ఊట, యేసయ్య మాట సత్యాల మూట. చదివి 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 ఆనందించండి, బాహు సంతోషించండి. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబుల్ దివ్యమైన మాట.
జుంటే తేనేల కన్నా మధురమైనది మన యేసయ్య ప్రేమ గల మాట. హల్లెలూయా. యేసయ్య మాట చెప్పండి, జీవపు ఊట. యేసయ్య మాట సత్యాల మూట. హల్లెలూయా. జీవపు ఊట దీనిలోనే ఉంది, సత్యాలన్నీ మూట కలిపి దీనిలోనే ప్రభు ఉంచాడు. ఒక వ్యక్తి తన బ్రతుకును మార్చుకొని ఎలా బ్రతకాలో ఆయన మార్గమును చూపించాడు. అందుకే నీతిమంతుడైన లోతు అక్కడికి వెళ్ళి ఉండలేకపోతున్నాడు. దేవుడు కూడా అతను తప్పించడానికి మార్గము ఏర్పాటు చేశాడు. అలాంటి భయంకరమైన దినాల్లో ఈరోజు మనం కూడా బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇక్కడి నుంచి దేవుడు మనం తీసుకుని వెళ్ళేది ఎక్కడికో తెలుసా? కనాను దేశము. అదే మన అంతిమ లక్ష్యం. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు నీవు ఫలించగలిగితే, ఇలాంటి భయంకరమైన దురాశలు, దుష్టులు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు కలిగిన వారి మధ్యలో దేవుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. 2 ఆజ్ఞల్లో దేవుడు మొదట దేవుడు ప్రేమించమని ఎందుకు చెప్పాడు తెలుసు? నిజముగా దేవుడు ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడట. అందుకే యోహాను తన పత్రికలో చెప్పాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధమాడినట్టే. కాబట్టి అబద్ధికుడు దేవుని నీతిని నెరవేర్చడు. అబద్ధికుడు దేవుని ఆజ్ఞను పాటించిన వాడు కాడు. అబద్ధములకు తండ్రి ఎవడాడు? అపవాది. అబద్ధములకు జనకుడు అంట కదండి. అందుకే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన చేతులు సరి చేసుకుని కడుక్కొని పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మార్చబడటమే దేవుడు కోరుతున్న చక్కటి ఆలోచన. ఎఫెసీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దాదాపుగా 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు అక్కడ వారికి మానక కన్నీరు గార్చి వారికి మానక బుద్ధి చెప్పుచ్చు వచ్చాడు. తర్వాత అంటాడు, పర్మనెంట్గా నేను ఇక్కడ ఉండను, ఎందుకంటే సంఘ కాపరిని కాను, నేను ఒక సువార్థికుడను, నేను ఒక మిషనరీ. ఈరోజు ఇక్కడికి వచ్చాను, కొద్ది సంవత్సరాల తర్వాత మరొక చోటకు పోవాలి. అందుకే నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు వంటి వారు మీ మధ్యలోనికి వస్తారు, జాగ్రత్త అని అపోస్తలుల కార్యముల గ్రంథంలో హెచ్చరించాడు. 20వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇప్పుడు చదవద్దు, మనకు సమయం లేదు. ప్రభు బల సిద్ధపరచబడింది. తోడేళ్ల మధ్యలో దేవుని కొరకు గొర్రె పిల్లవలే మనం ఉండాలి. కళంకము అంటని వారుగా, పరిశుద్ధమైన ప్రజలుగా దేవుని కొరకు మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు యొక్క బల్ల ఎక్కడ సిద్ధపరచబడింది. ఈ బలను ముందుగా ఈ క్లాత్ కప్పి ఇదంతా ఇలా ఎందుకో తెలుసా? ఒక రిమైండ్ అనమాట. ఇదిగో వాక్యమును వింటున్న నీవు, గత నెలంతా దేవుడు నిన్ను కాచి కాపాడాడు. ఆయన రక్తమును ఆయన శరీరమును తిని త్రాగి వెళ్ళిన నీవు ఆయన పోలికలోనికి మార్చబడ్డావా? ఇది తిని త్రాగితే కాదు, ఆల్రెడీ ఆయన పోలికలో ఉన్నవారు మాత్రమే దీన్ని తీసుకోవాలి. పరిశుద్ధులు మాత్రమే, పవిత్రులు మాత్రమే. నేరము నీ లోపల నుండి, నీ హృదయంలో నేరారోపణ ఉండకూడదు. ఇక అందుకే అన్నాడు, దీనిలోనికి మీరు రానే ముందే మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. యోగ్యులమై దేవుని యొక్క పాదాల చెంత దీనిలో మనం చేయబెట్టాల. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధతను, పవిత్రతను నీవు నిలబెట్టుకోగలిగితేనే దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఒక రిమైండర్ లాంటిది అనమాట. ఇదిగో యేసు క్రీస్తు తన శరీరము నలగొట్టుకొని నీ కొరకు ఇక్కడ ఆయన ఉంచాడు. తన రక్తమును ధారలుగా పోసి నీవు ఆయన శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగి ఆయన పోలికలోనికి మార్చబడాలి. అవునయ్యా, నీ శరీరాన్ని నేను పట్టుకుంటా, నీ రక్తాన్ని నేను త్రాగుతా, నేను తింటా. ఆ యోగ్యత నాలో ఉంది, అటువంటి సమర్పణ నాలో ఉంది. అన్నిటికీ నేను స్వస్తి చెప్పాను, అబద్ధములకు స్వస్తి చెప్పాను, లోక సంబంధమైన వ్యసనములకు స్వస్తి చెప్పాను. పాపం అనే దానికి నేను పూర్తిగా వదిలివేశాను. నా చేతులు పవిత్రం అన్నప్పుడు మాత్రమే దానిలో మనం చేయి వేయాలా. లేకపోతే ఏమనుంది? శాపాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాం. బహు జాగ్రత్త. ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన చేతులు కలిగి దేవుని సన్నిధికి మనం రావాలి. పవిత్రమైన చేతులు కలిగి దేవుని సన్నిధి మనం సమీపించాలి. నీతిమంతుడైన లోతు ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు, తప్పించాడు అతన్ని. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మన పరిస్థితులను ఎరిగినవాడు.
ఈ తరములో మనం నీతిమంతులుగా మనం జీవించాలని కోరుతున్నాడు. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినములలో స్వార్థ ప్రియులుగా ఉన్నారు, వెంకములాడేవారుగా ఉన్నారు, బహుభయంకరమైన గర్వాంధులుగా, చాలా పెద్ద లిస్ట్ ఇందాక చదివాం. కృతజ్ఞత లేనివారుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారుగా, ఈ లక్షణాలన్నింటిలో మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. ఈరోజు ఏదో వాక్యం చెప్పి నేను ముగించేస్తే నీకు అయిపోయింది అనుకోవద్దు. ఆ మాటలు మరలా చదవండి, మరలా చదవండి, ప్రార్థన చేసి మరలా చదవండి. దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యంలో నుండి మరలా దేవుడు మీతో మాట్లాడనై ఉన్నాడు. హల్లెలూయా. అందులో ఏ సంగతి మనకు మ్యాచ్ అయినా, ఏ సంగతి మనలో అది మనకు కనబడుతున్నా, దాన్ని అక్కడే మనం విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే, ఈ ఉదయకాలం మనము చేసిన ఈ ఆరాధనకు ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేని భక్తి మనకు వద్దు. అందుకే అక్కడ అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, దాని శక్తిని వారు ఆశ్రయించలేరు. నీ భక్తిలో శక్తి ఉంది, దాన్ని వృధా చేసుకోవద్దు. నీ భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి ఎప్పుడో తెలుసా? దాన్ని ఆశ్రయించగలిగినప్పుడు, నిజమైన భక్తిగా ఉన్నప్పుడు ఆ భక్తిలో దేవుడు శక్తినిస్తాడు. అటువంటి భక్తి పరులుగా మనం మార్చబడదా? ఆమెను చెప్తారా? అటువంటి పరిశుద్ధులుగా మనం కడగబడదా? ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచబడదా? ఆయన చిత్తమును మనం జరిగిద్దా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అటు గొప్ప కృపతో ఈరోజు మనందరూ కూడా దేవుడు నింపి ఈ వాక్యాన్ని చేత పట్టుకొని మన హృదయాలను సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి బాప్తిసం పొందని వారు కూడా చేయండి. బాప్తిసం పొందని వారు కూడా ఒకవేళ అనుకోవచ్చు, ఇవన్నీ బాప్తిసం పొందేవారికి పొందలేదు కాబట్టి మాకు ఇబ్బంది లేదు అనుకోవద్దు. నీవు రక్షణ పొందటం దైవ చిత్తం, దేవుడు కోరుతున్నాడు. పొందిన వారందరూ కూడా మరింత భక్తితో, మరింత సమర్పణతో, ప్రభువా పరిశుద్ధతలో నేను ఉంటాను, పవిత్రతలో నేను ఉంటాను, నీకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దామండి. అందరూ కలిసి మోకరించండి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఏదైనా దేవుడు మాట్లాడిన మాటలన్నింటినీ బట్టి యేసయ్య నామమునకు స్తుతి చెల్లిస్తూ, ఆయన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు అనుభవం కలిగిన వారే స్తోత్రం చెప్పండి. అయ్యా నన్ను కడుగయ్యా తండ్రి, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపము తొలగిపోవాలి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. తెరవండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు అందరూ కూడా స్వరములెత్తి కొద్ది నిమిషాలు సంఘముగా కలిసి ప్రార్థన చేద్దామండి. ఈ మాటలు విన్న తర్వాత మనలో పరివర్తన రాకపోతే ఇంకా ఉపయోగం లేదు. అపవాదికి అవమానం కలుగునట్లుగా స్వరమెత్తి, దేవునికి మహిమ కలుగునట్లుగా స్వరమెత్తి స్తుతులతో స్తోత్రములతో ఆయన నామమును స్తుతించుచు హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా బిగ్గరగా అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. కనుకరించు నాయన, కృప చూపు తండ్రి, బలపరచు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు. అయ్యా నీకు వందనాలు మా తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. రక్షక మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.